విజయం వెనుక పరిగెడతారు కొందరు, మరికొందరు గౌరవాన్ని సంపాదిస్తారు. కానీ తరతరాలుగా నిలిచిపోయే మధుర జ్ఞాపకం మన అమ్మమ్మ. ఒకప్పుడు ఆల్ ఇండియా రేడియో ద్వారా ఆమె స్వరం వేలాది మందికి చేరువైంది. దశాబ్దానికి పైగా ఆంధ్ర జ్యోతి ద్వారా ఆమె అక్షరాలు ఎంతో ప్రభావం చూపాయి. ఎన్టీ రామారావు లాంటి దిగ్గజాలను ఇంటర్వ్యూ చేసి ఉత్తమ మహిళా జర్నలిస్ట్ గా పురస్కారం అందుకున్న గొప్ప జర్నలిస్ట్ ఆమె. ఎన్నో దేశాలు పర్యటించారు, ఎంతో మందిని కలిశారు, జీవితాన్ని అనేక కోణాల్లో చూశారు. ఆమె ఒక గొప్ప విద్యావేత్త, జర్నలిస్ట్, ఒక తల్లి మరియు ఒక అమ్మమ్మ. నేటి ఆధునిక కాలపు ఉరుకుల పరుగుల జీవితానికి, మన ఆలోచన విధానానికి ఒక అద్భుతమైన సమతుల్యతను తీసుకురాగలిగిన గొప్ప వ్యక్తిత్వం ఆమె. ఇన్ని సాధించినా ఆమెలో ఏనాటికి మారకుండా నిలిచిపోయినవి ఆమె ఆప్యాయత, ఆమె విజ్ఞానం, ఎవరికైనా తమ సొంత ఇంట్లో ఉన్నామనే అనుభూతిని కలిగించే ఆమె స్వభావం. కొందరికి ఆమె కథలు చెప్పే అమ్మమ్మ, కొందరికి మార్గదర్శి, మరెంతో మందికి మనం క్రమంగా మర్చిపోతున్న మన విలువలను గుర్తు చేసే ఒక ఆత్మీయ జ్ఞాపకం. ఆమె మాటల్లో జీవితం ఉంటుంది. ఆ స్వచ్ఛమైన ప్రేమను, జీవిత సత్యాలను, ఆత్మీయతను ఆస్వాదించడానికి అందరూ అమ్మమ్మింటికి రండి.